హాయ్ హలో నమస్తే ఎట్లున్నారంతా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నిజామాబాద్ జిల్లా వర్ని మండల్ జలాల్పూర్లో ఉన్న బడా పహాడ్ అండి. ఇక ఆదిలాబాద్ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆదిలాబాద్ నుండి 9 ట్రైన్ ఎక్కితే నిజామాబాద్లో 3కి అయితే దిగినాం. ఇక రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయితే ఇక నిజామాబాద్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళినాం. ఫ్లైఓవర్ పై నుండి నడుచుకుంటూ. సత్యరెడ్డి అన్నా చెప్పు. ఇక ఇది వచ్చేసి నిజామాబాద్ బస్ స్టాప్ అండి. చూడండి, నైట్ 3 అవుతుంది కాబట్టి బస్సులు వెళ్తలేవు. ఫ్రెష్ అప్ అయితే అక్కడ నుండి బయలుదేరినాం. ఇక మార్నింగ్ తెల్లారినాకనైతే బస్సు ఉండే. అక్కడ నుండి వెళ్ళి వర్ని బస్సు ఎక్కి వర్నీలను అయితే దిగినాం. ఇక అక్కడ నుండి వెళ్ళి ఆటోకి బడా పహాడ్కి అయితే బయలుదేరినాం. చూసేయండి, ఇగో ఇది వచ్చేసి బడా పహాడ్ మెయిన్ ఎంట్రీ అండి. పెద్ద గుట్ట మెయిన్ ఎంట్రీ, ఫస్ట్ గేట్. ఇగో ఇది వచ్చేసి సెకండ్ గేట్. ఇక్కడ నుండి చూసినైతే కనిపిస్తుంది. చూడండి, ఆ పైన కనిపిస్తుంది కదా, అదే బడా పహాడ్ అండి, పెద్ద గుట్ట యొక్క దర్గా. ఇదైతే గుట్ట కింద నుండి తీసిన వీడియో. ఇక ఎక్కేటప్పుడు అయితే వీడియో చూసేయండి. ఇక అక్కడ దిగిందంటే ఫ్రెష్ అప్ అయితే గుట్ట ఎక్కడం స్టార్ట్ చేసినామండి. ఇక అక్కడ వెళ్ళేటప్పుడు అయితే ఫ్లవర్స్ షాప్ కనిపించింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్లవర్స్, దట్టీలు, చాదర్లు అయితే మస్తు ఉండే. ఇక పూల సామాన్ అయితే తీసుకొని అయితే ఎక్కడం స్టార్ట్ చేసినాం. గుట్ట పైకి ఎక్కడానికి అయితే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి. మెట్ల దారు అనే పైకి వెళ్ళాలి. చూసారా కోతులు ఎన్ని గనం ఉన్నాయో. ఇక్కడ మనం నోట్లు ఇస్తే అయితే కాయిన్స్ ఇస్తారండి. 10 రూపీస్కి 8 అంట. అరే నీ అబ్బా. అక్కడ అడుక్కునే వాళ్ళకి దానం చేయడానికి. ఇక గుట్ట అయితే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఘోరంగా అయితే మెట్లు ఉన్నాయి చూడుర్రి. ఇక కొండంగా కాకలు అయితే మన అక్కడ దర్శనం ఇచ్చినాం. చూడుర్రి, ఇట్లా బ్యాచ్కు బ్యాచ్ గుంపు కూర్చొని ఉన్నాయి. ఎంత బాగుందో లొకేషన్ గుట్ట పైన ఉండేలా అయితే. ఇది వచ్చేసి పైన ఎంట్రెన్స్, గుడికి వెళ్ళడానికి అయితే మెయిన్ ఎంట్రెన్స్ కమాన్ అండి. చూడర్రి, అక్కడ నుండి అయితే స్టెప్స్ ఉండే. అక్కడ నుండి అయితే మట్టి రోడ్ లాగా ఉంటుంది. అక్కడ నుండి కొద్దిగా ముందరకు పోతేనైతే సీసీ రోడ్ కనిపిస్తుంది కదా అండి, అదే దర్గా. ఈ దర్గా సరౌండింగ్స్ చూసేయండి. ఇది వచ్చేసి గుర్రం అండి దేవుంది. ఇది టెంపుల్. ఇక్కడ నుండి నడుచుకుంటూ ఆ లోపల కనిపిస్తుంది కదా, అది దర్గా. అక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఓన్లీ బాయ్స్కే లోపలికి అలో, లేడీస్కి అయితే లోపలికి ఎంట్రీ లేదు. ఇది వచ్చేసి షాదుల్లా బాబా యొక్క సమాధి. ఇక దర్శనం చేసుకొని బయటనైతే వరండాలో కూర్చున్నాం. ఇక కూర్చుండి ప్రసాదం తింటుంటే కొండంగా కాకనైతే ఎంట్రీ ఇచ్చేసిండు. ఈ కొండంగానైతే దాని బిడ్డను తీసుకొని వచ్చిన చేతిలో ఉన్న బెల్లం ముక్కనైతే గుంజుకొని పోయింది. చూడండి, కుడికిస్తే నాకు అద్దన్నట్టు ఉరుకుతుంది. అంత లోపల ఇంకో టచ్ అయితే తీసుకున్నది. ఇక అక్కడనైతే కొండంగలతో అయితే చాలా ఎంజాయ్ అయితే అనిపించింది. కూర్చున్న ప్లేస్లో అయితే కూర్చున్న దగ్గరికి అయితే పైన కూర్చోవడము, చేతులు వేయడం, కాళ్ళు వేయడం, ఆవిడతో అయితే మస్తు ఎంటర్టైన్మెంట్ అయింది. అక్కడ ఫోటో అయితే దిగి అక్కడ నుండి వెళ్ళినాం. చూసేయండి, ఇది దేవుడు దీనిపైన వచ్చిందంట గుట్ట పైకి. ఇదే గుర్రం అంట. పైనుండి లొకేషన్ అయితే మస్తు కనిపించింది. ఎక్కడో పెద్ద కొండ పైన నుండి తీసినట్టు అయితే కనిపించింది. బ్యాచ్కు బ్యాచ్ అయితే కొండంగలు చూడరు ఎట్లున్నాయో వరుసగా. అక్కడికి ఇక్కడికి మొత్తం అసెంబ్ల్ అయినాయి అవి, ఒకదాంతో ఒకటి ఆడుకుంటూ. వీడైతే వీడికి వేయడానికి అయితే చెనగలు తీసుకున్నాడు. చూడండి, దాని పైకి ఎట్లా ఎగబడుతున్నాయో. కొంచెం వేయడానికి పాపం పెట్టడానికి చూస్తే మొత్తం మన పైన వాడి గీరినాయి. ఇక పైన అయితే దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. గుట్ట అయితే దిగినాం. చూడండి, కోతులు అయితే ఎన్ని గనంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క ప్లేస్లో అయితే కోతులు అయితే ఉన్నాయి అక్కడ గుట్ట పైన. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కిందికి వచ్చినాం కూర తీసుకోవడానికి. చూస్తుర్రా, ఇక కాళ్ళు తలకాయలు మేక వాళ్ళ ఎన్ని గనం దిగినాయో, ఎన్ని కట్ చేస్తుర్రు. అట్లా తీసుకొని వచ్చినాం. ఇక్కడనైతే వాటిని కాల్చుకొని, కాళ్ళు తలకాయలు తీసుకొని కాల్చుకొని వాటిని అయితే కూర కొట్టించుకున్నామండి. చూడండి, అతను ఎంత బాగా కొడుతున్నాడు, మొత్తం క్లీన్ చేసి. కూర కట్ చేయడం అయితే అయిపోయింది. మంచిగా అయితే వాష్ చేసుకున్నాం. చూడండి, వీళ్ళు వచ్చేసి మేక బ్రెయిన్ అండి, మెదడు అంటారు దీన్ని. ఇక కూర అయితే మంచిగా వాష్ చేసుకొని తర్వాత వంట చేసుకొని అయితే తిన్నాం. ఇక మేమైతే దిగిన ప్లేస్ పక్కకి అయితే ఒక చెట్టు కింద చూడండి కోతులు ఎన్ని గనం ఉన్నాయో. మంచిగా ఎండకు తిరిగొచ్చి అలసిపోయి ఎక్కడెక్కడ పడుకున్నాయి. ఇక ఇదండి ఇవాల్టి మన వీడియో. మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.